హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. ఎలిమినేషన్ గురించి మాట్లాడితే ఎలిమినేషన్ ఈరోజు ఎలిమినేషన్ ఎవరయ్యారు అంటే ఎలిమినేషన్ ఎవరవుతారు అంటే ఇప్పుడు మన అలాగే చిట్టి పికిల్ రమ్య ఎలిమినేషన్ అయింది. ఒకటి ఫస్ట్ రమ్య ఎలిమినేషన్ కావడానికి కొన్ని రీజన్స్ మాట్లాడదాం. ఫస్ట్ రమ్య రావడమే తనుజ కళ్యాణ్ని టార్గెట్ పెట్టుకొని ఇట్లా సున్న కొట్టి ఇట్లా డాట్ పెడతాడు. అట్లా తనుజని కళ్యాణ్ని నా గట్టి పెట్టుకొని వచ్చింది. ఏంటంటే రావడానికి కుంభస్థలాన్ని కొడితే నేను పైన పోతాను అది, కానీ కుంభస్థలాన్ని కొడితే మళ్ళీ కిందికి వచ్చిందని అది ఒక సిచ్యువేషను. నిజంగా నాకు ఫుల్ చేద్దాం అనిపిస్తుంది. టాప్లో ఎన్నిసార్లు వచ్చినా టాప్లో తనుజ ఉంటుంది, టాప్ 2లో కళ్యాణ్ లేకపోతే ఇమాన్యుల్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇంతవరకు నామినేషన్లకు ఇమాన్యుల్ రాలేదు కాబట్టి కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా తర్వాత మిగతా అందరూ అదేంటారు డేంజర్ జోన్లోనే ఉన్నారు. కానీ సంజన గారు సేవ్ అయ్యారు. తర్వాత రితు సేవ్ అయింది. ఇంకా రామ్ రాథోడ్, సాయి, ఇమాన్యుల్ అంటారు, రమ్య వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకు సేవ్ అయ్యారు అని మాట్లాడితే చెప్తా. ఫస్ట్ మన అలాగే చిటిపికల్ రమ్య ఉంటుంది. అమ్మ ఫస్ట్ ఆమెకు అంత ఫుటేజ్ రాలేదు, ఏ గేమ్స్ ఏం ఆడలేదు. ఓకే, సుమనన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి హెల్పింగ్ వచ్చిందంటే అది హెల్పింగ్ అంటే ఒక ఓటేమని వచ్చింది, కానీ అది తప్పే. సుమనన్న వాళ్ళ ఈ పిఆర్ది కూడా తప్పే. కానీ సుమనన్న వాళ్ళు ఓకే, వాళ్ళు ఓటింగ్ ఏమని చెప్పారు, అది ఓకే. తర్వాత రామ్ లాస్ట్ వీక్ లాస్ట్కి పోయి వచ్చిండు. లాస్ట్కి పోయి వచ్చినాక అందరూ రామ్ ఎలిమినేట్ అవుతారు అనుకున్నాక రామ్కి సింపతి వచ్చింది. మొన్న తనుజ వాళ్ళ విషయంలో సింపతి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే రామ్ ఈ వీక్ ఎలాంటి నెగిటివ్ లేదు, రామ్కి ఈ వీక్ ఎలాంటి నెగిటివ్ లేదు. ఇంకా తర్వాత సాయి ఏంటంటే సాయికి ఫొటోస్ లేదు, కానీ పాజిటివ్ వే ఉంది. అంతే. అందుకోసం సాయి కూడా సేవ్ అవుతారు. కానీ సాయి ఎలిమినేట్ అవుతారని చాలామంది అనుకున్నారు, సాయి సేవ్ అవుతారు. తర్వాత ఈ వీక్ సాయి ఎలిమినేట్ సేవ్ అవుతాడు. సేవ్ అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే సాయి సేవ్ అయిపోతాడు ఒకటి. తర్వాత నిన్న కూడా ఈ చిన్నపిల్లల శాస్త్రాలు ఏందో నాకు అర్థం కాదు, విచిత్రం అనిపిస్తుంది నాకు కొన్ని చూస్తుంటే. ఈ అల్లేకే చిటిపికలు రమ్య ఏం చేస్తుంది, తనుజ పిల్లలు ఒక దాంట్లో రాసి పక్కకు ఆడుకపోవే అని అట్లా పెట్టడం వెరీ బ్యాడ్ అంటే బ్యాడ్, నిజంగా బ్యాడ్. ఆమె పక్కకు ఆడుకుపోవే అని ఒకటి రాసింది. ఆ రాయడం వల్ల ఆమె తర్వాత మన తను చూపుతుంది, తనుజ కౌంటర్ వస్తుంది, ఫుల్ అని రాస్తుంది. మళ్ళీ వాళ్ళ కూడా అది చూస్తుంది, ఫుల్ నవ్వొచ్చింది నాకు కదా. ఆ విషయం అయితే చాలా నవ్వొచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తా, తనుజ అయిపరాది గారు కూడా మీరు ఇలా ఆడుతున్నంటే ఓకే సరే అని అట్లా మాట్లాడుతుంది. అదొక్కటి నాకు టూ బ్యాడ్ అదొకటి నాకు చాలా ఘోరం అనిపించింది. ఏందో ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది అని అనిపించే అంత సిచ్యువేషన్ వచ్చింది. అమ్మో దేవుడా అనిపించింది. తర్వాత నిన్న కళ్యాణ్ ఏడుస్తుంటే కూడా పోయి కళ్యాణ్ కూడా అట్లనే అనుకుని ఉండొచ్చు కదా, అయ్యో మాన అని ఇట్లా చూస్తే మళ్ళీ కళ్యాణ్ చేయటమైన చూడటమైన మళ్ళీ రమ్య కూడా చేసింది అది తప్ప. మళ్ళీ ఇంకోటి డెమాన్తోనే రీతు వాళ్ళిద్దరి మధ్యలో కూడా పంచాయతీ పెట్టేది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టింది. గేమ్స్ ఏమాడుతుంది, ఏం గేమ్ ఆడుతుంది. ఫస్ట్ వచ్చి టార్గెట్ చేసినప్పుడు ఆ టార్గెట్ వాళ్ళు ఫ్యాన్స్ కూడా ఉన్నారు, ఎట్టి పల్సో ఏమైనా వెళ్ళగొట్టాలని వెళ్ళగొట్టారు. మీకేమనిపించింది రమ్య ఎలిమినేట్ కావడం, మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.